గిట్ట హాయ్ చెప్పరా. వాడు అడిగేదానికి ఇంకా స్పీడ్ వెళ్తాడు. నన్ను డిస్టర్బ్ చేస్తాను సార్, నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు శ్రీకాళహస్తి బయలుదేరినాం. మా వాడు వ్లాగ్ చేయని తొందర పెడతాడు. చేసి ముందర పెడితే మాత్రం అసలు ఏం మాట్లాడడంలే. రైట్ తీసుకోరా, లెఫ్ట్ తీసుకోరా. వీళ్ళది పాటూరులో ఒక తెలియకుండా కాన్ఫిడెంట్గా వెళ్తావు బాగా. పాటూరులో ఒక షాప్ ఉంది, ఎప్పుడన్నా పోతే ఫేస్ గుర్తు పెట్టుకోండి. టికెట్లు వేసుకున్నా సరదాగా మాట్లాడిగిడ్డ ఏమైతుంది, ఊరికే వాగుతావే. మీ ఉంటే మాత్రం అది ఇది అని ఎరా అది అదే కదా మళ్ళా. వైరల్ ఏమవ్వ, మనకు వచ్చే బొచ్చుకు 250 వ్యూస్ కి వచ్చే బొచ్చులో 250 వ్యూస్ కి మనకి వైరల్ అవుతాడంట. ఆ వైరల్ అయితే నేను నిజంగా నీకు నిజంగా డిన్నర్ అట్లా పెట్టిస్తాను. ముందర 20 తాగేసి వెళ్దాం. గిట్ట చెప్పరా, ఏమంటావు? ఇస్తానంటే నేను నువ్వే ఇయ్యాల్సిందే. నీకేంటా, నేను ఇంకా డీజిల్కి ఇద్దాం అనుకున్నాను, నువ్వేంది ఇక్కడ ఆపేసినావు. అయితే ఆపేసావు. గిడ్డ మొత్తానికి ప్లానింగ్ ఉంటాడు. ఎడ పెడదాం గిడ్డ మొత్తం అందరు కవర్ అవుతారు. ముగ్గురు వస్తాం. అది ఇప్పుడు లైటింగ్ కరెక్ట్ గా వస్తుంది. అది గిడ్డగాడు ఇన్వాల్వ్ అయినాడంటే ఇంకా గిడ్డ స్లోగా వెళ్ళి రైట్ తీసుకోరా. ఇట్లా పెట్టేస్తే ఏమిటని చేయాలా, రైట్ తీసుకుని కొంచెం ముందరికి వెళ్తే సరిపోతుంది. స్లోగా వెళ్ళు, సిగ్నల్ వేసుకోరా. వెనక వస్తాను కాదా, అది ఎక్కువచ్చు. ఇక్కడేనా? ఇక్కడే స్లోగా. అది గిడ్డ ఒక 2-3 వీడియోస్ ప్లాన్ చేస్తే జస్ట్ కొంచెం ముందరికి వెళ్ళాలి గురు. అది ముందే చెప్పాలి కదమ్మా. సిగ్నల్ రైట్ వేసుకో. కాదా, అది ఒక 2-3 వీడియోలకి అక్కడ ఉంటుంది కదా యూటర్న్. లాంగ్ రూట్ లోనే వెళ్దాం గిడ్డ. మనం ఎందుకు ముందరికి వెళ్ళి యూటర్న్ తీసుకొని పెట్రోల్ పోతా. ఇది డీజిల్ గిడ్డతో తీసేసేయచ్చురా. 2-3 వీడియోలు తీనామంటే చాలరా, ఛానల్ వేసిపోతుంది. గిడ్డ ఫామ్ లోకి వచ్చాడంటే మాత్రం అంతే. గిడ్డ గారి దగ్గర ఇది కూడా చెప్పమన్నా. ఇప్పుడు చెప్పాలరా, రికార్డ్ చేసినప్పుడు చెప్పాలరా, మంచిగా చెప్పాలి కదా. రికార్డ్ చేసినప్పుడు చెప్తే మనకి కొద్దిగా మనకి వ్యూస్ అన్ని మంచిగా వస్తాయి. అట్లా చెప్పాలి. పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. తాజా టీ అంటే మాకు చాలా ఇష్టం, అందుకే పొద్దున్న లేగానే వచ్చేసాం. చూడొచ్చుగా. పొద్దుగాల మేము 5 గంటలు వేస్తాం, తాజా టీకి వస్తాం. మా గ్యాంగ్ లీడర్ ఈడే. పేమెంట్ నేనే చేశా ఫ్రెండ్స్, మొత్తం 3 టీలు. గిడ్డ అనుకోవద్దండి, గిడ్డ 1 రూపాయి కూడా తీయడు ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడు మంచిగా మాట్లాడతాడు, కానీ ఇప్పుడు మాట్లాడడం లేదు. వీడియో మాట్లాడరా, నాకు వ్యూస్ వస్తాయి మంచిగా అంటే అసలు ఏం మాట్లాడడమే లేదు. 2-3 చెప్పురా. ఎడిటింగ్ లేదు గిడ్డ. 2-3 అట్లా వదిలినాం అనుకో, మాకేదో కొద్దిగా హెల్ప్గా ఉంటుంది. మాట్లాడు గిడ్డ. అయ్యా నవ్వుతాడయ్యా ఈడు. లెక్కేస్తుండయ్యా, నవ్వుతుండయ్యా. చాలే గురు, ఆపేరాదు. మెల్లిగా చెప్పి చాలే ఆపేరా. చల్లగుందా? అలాగే అయిపోయింది. ఏదో గ్యాంగ్ లో ఇప్పుడు ఉంటది కదా మంచికి చల్లదనానికి. చల్లగా వాడు ఇంకా జనాలు ఎక్కువ రాలేదు కాబట్టి అంత ఎక్కువ కూడా ఉంచుతాం. హాయ్ చెప్పు గిట్ట. మీ ఎక్కడ, మీ బిజినెస్ ఎక్కడ, మీది ఎక్కడ చెప్పు. ఏమన్నా కాలాశ్రీ నేను మనం మాట్లాడదా? కాదు చెప్పు, పర్లేదు చెప్పురా. అరే ఏం కాదు, వాడు ఎడిటింగ్ చేయడానికి సాగు తీరిపోతుంది. నువ్వు అట్లా లాగ్ చేయను అనుకో, మొత్తం అంతా పోతుంది. చెప్పు ఊరికే ఎక్కడ ఏం చేస్తావు అంటావు, ఏంది అడుగుతాను. కాదు చెప్పు గిడ్డ, ఏంటి ఏం చేస్తావు, బిజినెస్ ఏంటి మీది, ఎక్కడ మనకి వ్యూవర్షిప్ పెరుగుతుంది, నీకు మంచిగా బిజినెస్ పెరుగుతుంది. చెప్పు గిడ్డ. జనాలంతా బండ్లు చాప్ మరి అది ఒకటి చెప్పే వదిలేస్తా. మంచిగా అది ఒకటి చెప్పాను, అది ఒకటి చెప్పేసి ఎక్కడ ఏంటి బిజినెస్ ప్లాన్స్, యూత్ నువ్వు ఇచ్చే సలహా అది ఒకటి చెప్పి మంచి 27 టీనేజర్స్ ఉంటారు కదా. చెప్పు గిడ్డ సరదాగా, అది ఒకటి చెప్పేసి ఎక్కడ బిజినెస్ ఎక్కడికి. ఇది గట్టిగా మాట్లాడాలి, వాయిస్ రాదు. ఇది గట్టిగా చెప్పావంటే మంచిగా కొద్దిగా మనకి పెరిగి బిజినెస్ పెరుగుతుంది.
ఇది మొన్న రీసెంట్గా చౌదరి అనే అబ్బాయి వీడికి స్పాన్సర్ చేశాడు. చూడండి బ్యాటరీ ఛార్జింగ్ లేదు కానీ వాడేస్తాడు. కాదురా దాన్ని ఛార్జింగ్ పెట్టాలి కదరా, మర్చిపోయింది. ఊరికే అట్లా అంటే మర్చిపోతే దేనికి ఇంకా వాడేది అది. సరే ఫ్రెండ్స్, మా వాడు కొద్దిగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నాడు, ఫీల్ అవుతుంది. మళ్ళీ చేద్దాం.